హలో ఎవరీవన్, జియో ఆఫర్లకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో స్టార్టింగ్ లో గుడ్ న్యూసే చెప్తాడు, కానీ తర్వాత మాత్రం హై ప్రైస్ పెట్టేస్తాడనే చెప్పాలి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ఆ భారీ ఆఫర్ ఏంటో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, స్టార్టింగ్ లో ఫ్రీ అంటారు, సో నెక్స్ట్ గట్టిగా దబిడి చేస్తారు. సో ఇప్పుడు అలానే ఏంటి సార్ ఈ ఆఫర్? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ఈ పదం జియో వాడికి 100% వర్తిస్తుంది. ఎలా అంటే మీరు జియో లాంచ్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిమానిటైజేషన్ అయ్యే టైంలో 17లో ఇప్పుడు అనుకుంటా మనకి ఈ 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు కదా, ఆ టైంలో ఇది వచ్చింది. దీని మీద కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ముందే పెద్ద వాళ్ళకి అన్నీ తెలిసాయి, ఆ బ్లాక్ మనీని అంతా కూడా ఇటువైపు డైవర్ట్ చేసి పెట్టారు అని కూడా ఒక పుకారు ఉంది. అది వాస్తవమా కాదని నాకు తెలియదు. కానీ సో ఇట్లాంటి నేపథ్యంలో జియో వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్రీ అన్నాడు, సిమ్ ఫ్రీ. ఏంటి, నాకు తెలిసి 2007 వరకు కూడా 2007 వరకు కూడా లైఫ్ టైం సిమ్ వ్యాలిడిటీ అనేది లేదు ఆప్షన్. 2007 జాన్వరి నుంచి ఎప్పటి నుంచో లైఫ్ టైం ఫ్రీ అని 999కి సిమ్ ఫ్రీ అని ఇచ్చేవారు. అంటే అది ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇంకా కట్టుకోకర్లేదు, అవి ఉండేవి కాదు. అలాగా అటువంటిది ఆ టైంకి 1 GB డేటా వాడాలంటే కనీసం ఒక 1000-1500 పెట్టాలి. కానీ ఇప్పుడు 300 పెడితే రోజుకు 1 GB డేటా వస్తుంది. అఫ్కోర్స్ 350 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అన్నీ పెంచేశారు. ఇంకా తక్కువ ఉండేది జియో వాడు ముందు ఫ్రీ అని వచ్చి అలవాటు అయిన తర్వాత వాడు ఎక్కడికి పోలేడు కస్టమర్ అనే ఉద్దేశంలో మెల్లగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇచ్చి మీకు అలవాటు చేసేసి దానికి బానిసలు అయిపోయిన తర్వాత టారిఫ్లు విధిస్తాడు. అలా విధించడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక ఈ విధమైన చెడ్డ పేరు కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మార్కెట్లో దిగుతారు, తర్వాత మార్కెట్ను కంపు చేసేస్తారు, తర్వాత దాంట్లో కొద్ది రోజులే కొనసాగుతారు. తర్వాత వాళ్ళకి ఏమాత్రం నష్టం అనిపించినా లేదంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేమనిపించినా మొత్తం ఎత్తుకుపోతారు. ఈలోగా మార్కెట్ అంతా కదా భ్రష్టు పట్టిపోతుంది, కంపు అయిపోతుంది అని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పగా నేను విన్నాను. సో ఈ జియో కూడా అలాగే అనుకున్నారు. కానీ మెల్లగా డేటా ఒక సెంటరు, హ్యూజ్ టెలికామ్ ఇది అన్నీ అయిపోయి ఇప్పుడు ప్రతి సిమ్ కూడా మీ తాలూకా ఆధార్లు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల సుమారుగా జియో యూజర్లు అనేది ఎలా అయిపోయిందంటే భారతదేశంలో 1/3 యూజర్స్ జియో వాళ్ళకి వెళ్ళిపోయారు. సుమారుగా అంటే 150 కోట్ల జనాభాలో పెద్దవాళ్ళు లెక్క తీసుకుంటే ఒక 80-90 కోట్ల మంది ఫోన్ వాడేవాళ్ళు ఉంటే అందులో 20 నుంచి 25 కోట్ల మంది యూజర్స్ కూడా జియోలోకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోవడం అసలు నాకు అర్థం కానిది ఏంటంటే గవర్నమెంట్ది బిఎస్ఎన్ఎల్ ఉంది, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. దానికి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, అంత చేస్తున్నారు? పైగా దాని సేవలు సర్వీసులు చూస్తే అందరికీ పెదవి విరిపే. ఎందుకు? గవర్నమెంట్ ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఎప్పుడు వస్తారా, ఇప్పుడు చేస్తారా, దానికి అవుట్లెట్స్ ఉండవు. ఒకవైపు గవర్నమెంట్ వీళ్ళ ఉంటుండగా ప్రైవేట్ వాళ్ళకి ఇలా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? అసలు దాన్ని పబ్లిష్ చేస్తున్నట్టే కదా, దాని అనవసరంగా దీన్ని బదనాం చేస్తున్నట్టే బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు నాకు ఐడియా ఉన్నంత 2018-19 ఆ టైంలో అది జియో వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో సుమారుగా 140,000 మందికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసారు. చాలా మంది తీసేసుకున్నారు, బాబు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి, లేదంటే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇదేదో వాలంటీర్ రిటైర్మెంట్ అంటే కనీసం ఆ సర్వీసు ఎన్నాళ్ళు సర్వీస్ ఉందో సర్వీస్ క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ ఏమైనా వస్తుంది కదా అని చెప్పి చాలామంది వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశారు. సో అట్లా బిఎస్ఎన్ఎల్ మెల్లమెల్లగా డౌన్ఫాల్ అయిపోయింది, ఈ ప్రైవేట్ సెక్టర్లన్నీ పుంజుకున్నాయి. అంతకుముందు జియో రాకముందు వరకు కూడా ఎన్ని ఉండేవండి? నాకు తెలిసి ఒక 12-13 టెలికాం కంపెనీలు ఉండేవి. ఎయిర్టెల్, ఈ రిలయన్స్, ఐడియా, డొకోమో, వర్జిన్, ఎంటీఎస్, ఎయిర్సెల్, యూనినారు. చూడండి, నేను ఇప్పటికిప్పుడే ఒక 8 చెప్పా, ఇంకా 4-5 ఉన్నా, నాకు గుర్తు రావట్లే. సో ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు లేవు. ఇప్పుడు కేవలం వోడాఫోన్ ఐడియా మెర్జ్ అయిపోయింది ఒకటి, ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి, బిఎస్ఎన్ఎల్ ఒకటి. బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తుంటారు, అది ఇప్పుడు నుంచి పాత వాళ్ళు ఉన్నారు, అది అలా ఉంది అంతే. సో ఇట్లాంటి జియో వాడు ముందు ఆఫర్స్ ఇస్తాడు, తర్వాత పూర్తిగా మిమ్మల్ని ఆక్రమించేస్తాడు. ఇప్పుడు కొత్త ఆఫర్ ఏంటంటే గూగుల్ వాడి జెమినీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏఐ టెక్నాలజీతో వస్తున్న జెమినీ,
ఆ జెమిని యూటిలైజ్ చేసుకుంటే మనకి చాట్ జీపీటీ ఎలాగైతే అన్ని రకాల సమాచారాలు అన్ని రకాలుగా తోడ్పాట్లు ఉపయోగాలు ఉంటుందో దీన్ని కూడా అలా ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా గూగుల్ వాడు జెమిని అనేది కాన్సెప్ట్ పెట్టాడు. సో ఈ జెమిని అనేది జియో వాడు జియో యూజర్లకి, అది కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 25 ఏళ్ళ లోపల ఉన్న వారికి ఫ్రీ అంటున్నాడు. వాస్తవానికి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకుంటే ఆ జియోతో వచ్చిన నోట్బుక్ కానీ, జియోతో వచ్చిన క్లౌడ్ స్టోరేజ్ కానీ, జియోలో ఉండే జెమినీలో ఉండే ఆ ఫీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక సగటు మనిషి సంవత్సరానికి 30 నుంచి 35 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఆ యాప్స్ అవి పెట్టుకోవాలి, ఆ స్టోరేజ్కి పే చేసుకోవాలి అనుకుంటే, ఆ నోట్బుక్ నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటే. బట్ అది జియో యూజర్స్కి పర్టికులర్గా 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండే వయసు వాళ్ళకి ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇస్తాడు అది? ఫస్ట్ ఫ్రీ కదా, సరే చూద్దాం లేరా అని ముందు అలవాటు అవుతారు. అంటే వాడి కాన్సెప్ట్ ఏంటంటే, సరే అలవాటు అయ్యారు, సుమారు ఒక 100 మంది తీసుకుందాం ఎగ్జాంపుల్. 100 మందిలో 100 మంది ఫ్రీ కాబట్టి వాడుతారు. తర్వాత ఎంతమంది వరకు దీన్ని వాడగలరు, ఎంతమందికి ఉపయోగం ఉంటుంది చూస్తున్నారు. సరే మనము నెలకి యావరేజ్గా ఈ నెట్ బిల్లు ఫోన్ బిల్లు కలిపి 1000 రూపాయలు వాడుతున్నాం. సో సంవత్సరానికి 12,000, ఇంకొక 2,000 పెడితే అన్ని రకాల ఫీచర్స్ ఇవన్నీ వస్తుంది కదా, 12 ఫర్ ఇంకొక 3,000 పోని నెలకి, భలే ఉంది కదా, అన్ని రకాలు ఇందులో వచ్చేస్తున్నాయి కదా అనే ఉద్దేశంలో మెల్లమెల్లగా ఎడిక్ట్ అయ్యేవాళ్ళు. ఒక ఆడనుకున్నది 100లో 20 మందినే ఎడిక్ట్ అయ్యి కంటిన్యూ అవుతారు కదా. అదే మార్కెట్ క్యాప్చర్. మార్కెట్ చూడు ఎంత తెలివిగా క్యాప్చర్ చేస్తున్నారు. అసలు జియో పెట్టినప్పుడు వాడికి టెలికాం సెక్టార్ గురించి అంతగా అవగాహన లేకపోయినా వాడేం చేశాడు, ఎక్కడెక్కడ మెయిన్ ఇప్పుడు ఎయిర్టెల్ కానీ, వడాఫోన్లో కానీ, ఐడియాలో కానీ, బిఎస్ఎన్ఎల్లో పాత ఎవరు కొంతమంది సిద్ధహస్తులు ఉంటారుగా, వాళ్ళని పిక్ చేసుకున్నాడు హై శాలరీస్ ఇచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికాం సెక్టర్లో వాడికి నెలకి ₹1,00,000 అనుకోండి, నీకు 5 లక్షలు ఇస్తాను వచ్చేసి. ఎవడైనా ఏం చేస్తాడు? ప్రైవేట్ సెక్టర్లో ఎవరుంటారండి, ఎవడు ఎక్కువ ఇస్తే వాడే కదా. వెళ్ళిపోయారు. ఏమైంది, ఒక్కసారి వీళ్ళు అన్ని డౌన్ఫాల్ అయిపోయి, వాడు పైగా ఆ ముందు ఫ్రీ 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 అంటాడు, తర్వాత మెల్లగా ఫ్రీ అంటే కంటిన్యూస్, ఫ్రీ అంటే ఇబ్బంది కదండి అని చెప్పి ముందు మెల్లిగా చార్జ్ చేయడం. ఇప్పుడు ఏమైంది, మార్కెట్లో మోనోపలి అయిపోయాడు. ఓకే, ఎంత మోనోపలి అయిపోయాడంటే ముందు ఫ్రీ అన్నారు, సరే ఆ తర్వాత ప్రీపెయిడ్ నెంబర్లకు కూడా మనం లైఫ్ టైం ఫ్రీ సిమ్లు కాబట్టి మనం రీఛార్జ్ చేయకపోయినా ఇన్కమింగ్ వస్తూ ఉండేది. మనకు అవసరం అనుకుంటే రీఛార్జ్ చేసి మాట్లాడుకున్నాను, లేకపోతే లేదు. కానీ వీడు వచ్చిన తర్వాత ఏం చేశాడు, కంపల్సరీ నెలకి ₹50 రీఛార్జ్ చేయాలి, లేకపోతే ప్రీపెయిడ్ కూడా ఉండదు అన్నట్టు పెట్టాడు. అది కాస్త ఇప్పుడు ఏమైంది, మినిమం 150+ ఉంది. 50 రూపీస్ 100 రూపీస్ లేదు ఇంకా. ఎడిక్ట్ అయిపోతున్నారు సార్. మీకు గుర్తుందో లేదో, కార్డు కొని స్క్రాచ్ చేసుకుని ఎంటర్ చేసుకునే వాళ్ళం. అవి అవి ఎక్కడున్నాయి ఇప్పుడు? అవి లేవుగా. స్క్రాచ్ కార్డులు పోయే, ₹10 ₹20 పోయే, మినిమం 100 కూడా కాదు, 155 ప్లాన్ ఏదో ఉంది మినిమం, 155 ప్లస్ ట్యాక్స్, అదైతేనే జరుగుతుంది. సో ఈ జెమినీ కూడా ఇప్పుడు ఆటెల్ ఎయిర్టెల్ కూడా పెర్పెక్సిలిటీ అనేది ఒకటి ఆడు ఇచ్చాడు జెమినీ టైప్ లో. సో అది కూడా యూటిలైజ్ చేసుకుని ఫ్రీగా ఎయిర్టెల్ యూజర్స్ కి ఫ్రీగా ఉంది అని కూడా ఆప్షన్ చెప్పాడు. కానీ తర్వాత మెల్లగా ఇంజెక్ట్ చేస్తాడు. నీకు ఈ జీబీ క్లౌడ్ స్టోరేజ్కి ఎంత అవుతుంది, అంత అవుతుంది. బయట గూగుల్లో కొనాలంటే మంత్లీ ₹135 పడుతుంది క్లౌడ్ స్టోరేజ్కి, ఆల్మోస్ట్ ఆల్ అంతది 2 GB కొనాలంటే అని. సో అది మెల్లగా ఇంజెక్ట్ చేసి ఎడిక్ట్ అయిపోయేలా చేశాక తర్వాత కూడా జలిపిస్తున్నాడు. ప్రపంచం కూడా అటే వెళ్తుంది కదా, అంతా క్లౌడ్ స్టోరేజ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం మీకు వాచ్ కట్టుకోవట్లేదు, ఒక రిమైండర్ లేదు, ఒక అలారం పెట్టుకోవట్లేదు, అన్ని అందులోనే వాడుకుంటున్నాం, ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం. పలానా ఊరు వెళ్ళాలన్నా, పలానా షెడ్యూల్ ప్లాన్ చేయాలన్నా, పలానా రిమైండ్ చేయాలన్నా, పలానా నోట్స్ రాసుకోవాలన్నా, కొన్ని వర్కౌట్ చేయాలన్నా, దానికి గుర్తుగా పెట్టుకోవాలన్నా, ఫోటో తీసి పెట్టుకోవడం అన్నీ చేస్తున్నాం. ఇంకా దాంతోనే ఉన్నప్పుడు ఎడిక్ట్ అవడంలో ఇంకా ఆశ్చర్యం లేదు. ఇంకొన్నాళ్ళకి అదే అన్ని పని చేస్తుందేమో, మనం ఏం చెప్పం, మన బుర్ర ముద్దయిపోతుంది కొన్నాళ్ళకి. తీసుకెళ్తుంది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.